తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నీరాజనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే, పురోహితుణ్ణి పిలిపించి మంచి రోజు చూడు, వీలైనంత త్వరలో లగ్నం పెట్టించు. అలాగే, నువ్వు అంతగా చెప్పాలా? నేను నిలబడి నా చేతుల మీదుగా ఈ పెళ్లిని ఎలాంటి లోటు లేకుండా జరిపిస్తాను, సరేనా అన్నాడు బుచ్చిరాజు. థ్యాంక్ యూ అంది మేనక. మాధవి సురేష్ల వివాహం నిశ్చయమైంది. తాంబూలాలు పుచ్చుకున్నారు. బుచ్చిరాజు ఆధ్వర్యంలో అంతా సవ్యంగా ఘనంగా జరిగింది. మేనక ఎంతో ఉత్సాహంగా ఆరిందాలా ఆ కార్యక్రమం అంతా జరిపించింది. మేనక జరిపిన మర్యాదలకి సురేష్ తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. సురేష్ వెళ్లే ముందు మేనకతో, వదినగారు, మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియచేయాలో తెలియటం లేదండి. మీరు అసాధ్యమైన పనిని సాధ్యం చేశారు. ఫణిభూషణ్ రావు గారు డాడీకి స్నేహితులు. డాడీ ఆయన మాట ఎలా తీసేయగలిగారో నాకే ఆశ్చర్యంగా ఉంది. ఏదైనా నేను మధు జీవితాంతం మీకు కృతజ్ఞులం అన్నాడు. మాధవి అయితే మరీను, అక్కా అంటూ కౌగిలించుకుంది. నేనెంతో అదృష్టవంతురాలిని కదూ అంది. మేనక ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం అది. పెళ్లికి మేనక తోటి నటీనటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్, స్నేహితులు, హితులు, అభిమానులు చాలామంది వస్తారు. మేనక నాగలింగంతో ఏర్పాట్లు ఘనంగా ఉండాలని చెప్పింది. బుచ్చిరాజు మేనక అడగకుండానే సెలవు పెట్టి పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చూడసాగాడు. గవర్రాజు, నాకు కూడా ఏదైనా పని చెప్పండి అంటూ వచ్చాడు. అతనికి ఇప్పుడు మేనకని చూస్తే భయం. మేనక కనిపిస్తే పక్కలకి వెళ్ళిపోతాడు. 2 నెలల క్రిందట అతను జూదగృహంలో చిక్కడి పోలీసులు అరెస్ట్ చేస్తే బుచ్చిరాజు వచ్చి మొత్తుకుంటే మేనక తనకి తెలిసిన పోలీసు అధికారికి ఫోన్ చేసి అతన్ని విడిపించింది. అప్పటి నుంచి అతను కూడా మేనక ఇంటికి వస్తూ పోతూనే ఉన్నాడు. మంగమ్మ గవర్రాజుకి అన్నం పెడుతూ, ఒరేయ్, నువ్వు విధవ వేషాలు వేస్తే మేనక పరువు పోతుందిరా, మేనక మేనమావవి, నువ్వు చిల్లరగా తిరగకు అని మందలిస్తూ ఉండేది. గవర్రాజు భార్య ఈ మధ్యనే పోయింది. అతని ఉద్యోగం కూడా అంతంత మాత్రమే. అతను తరచుగా వచ్చి మంగమ్మ దగ్గర 5దో 10దో పట్టుకుపోతుంటాడు. మేనక మాధవి పెళ్లి శుభలేఖలు చాలా అందంగా ఖరీదైనవిగా వేయించింది. మాధవికి నగలు చేయించింది. వాటితో పాటు తల్లికి డైమండ్ దుద్దులు, చేతులకు గాజులు, మెడలో హారం, ఉంగరం చేయించింది. మంగమ్మ పట్టుచీరలు చూస్తుంటే మేనక దగ్గరికి వచ్చింది. అమ్మమ్మ, కళ్ళు మూసుకో అంది. ఎందుకే అంది మంగమ్మ. అబ్బా, మూసుకోమంటుంటే అంది. మంగమ్మ కళ్ళు మూసుకుంది. మేనక వెనక్కి దాచి పట్టుకున్న చంద్రహారం తీసి అమ్మమ్మ మెడలో వేసింది. మెడలో చల్లగా తగలగానే మంగమ్మ కళ్ళు తెరిచింది. మెడలో తలతలలాడుతున్న 5 వరుసల చంద్రహారం మిళమిళ మెరిసిపోతోంది. మిన్నూ, ఏమిటే ఇది, నాకెందుకే అంది. మేనక అమ్మమ్మ బోసిమెడతో ఉండవచ్చునా? అమ్మమ్మ, చంద్రహారం వేసుకుంటే నీ ముఖం ఎంత కళగా ఉందో తెలుసా అంది చిలిపిగా. నా తల్లే, మంగమ్మ కౌగిలించుకుంది. అందరికీ చూపించింది. మేనక తల్లిని ఎప్పుడూ ఖరీదైన జరీ చీర కట్టుకుని నగలన్నీ పెట్టుకోమంటుంది. నాకెందుకే మిన్ను, వయసు పిల్లవి, నువ్వు పెట్టుకోవాలి గాని అనేది శ్రీరంజని. అలా అనకమ్మా, నువ్వు అలా మంచి పట్టుచీర కట్టుకొని నగలు పెట్టుకొని నా కళ్ళెదురుగా తిరుగుతుంటే నా మనసుకి చాలా శాంతిగా ఉంటుంది అనేది. పిచ్చి, శ్రీరంజని నవ్వేది. పెళ్లి దగ్గరికి వస్తోంది. సురేష్ తండ్రి పీటల మీద ఎవరు కూర్చొని కన్యాదానం చేస్తున్నారు అని అడిగాడు. ఇంకెవరున్నారు? మా పెద్ద మేనమామ, మేనత్త అంది మేనక. తండ్రి ఉండగా వారెందుకు కన్యాదానం చెయ్యాలి అన్నాడాయన. తండ్రా, మాకు తండ్రి లేడనేది జగమెరిగిన సత్యం అంది మేనక. ప్రపంచానికేం తెలుసు, కంటికి కనిపించిందే నిజమని అనుకుంటుంది. అమ్మాయి, మీ నాన్న ఎవరో కాదో, నా స్నేహితుడే. అందుకే కదా అతని కూతుర్ని చేసుకుందామని అనుకున్నాను. ఇంతలో నువ్వు మీ చెల్లెల్ని ఇస్తానని కబురు చేశావు. నేను అతనికి మాట ఇచ్చి ఉన్నాను. సురేష్ మాధవిని తప్ప ఎవరినీ చేసుకోనని మొండికేసి ఉన్నాడు. నాకు ఏం చెయ్యాలో తోచలేదు. అప్పుడు మీ నాన్నకి ఉన్న సంగతంతా చెప్పేశాను. ఆయన మంచివాడు. ఏమన్నాడో తెలుసా? నాకు రజనీ అయినా ఒకటే, మాధవి అయినా ఒకటే, ఇద్దరూ నా కూతుళ్లే. నువ్వు సురేష్కి మాధవిని చేసుకుంటే నాకు సంతోషమే అన్నాడు. ఆయన మీతో కలవటానికి తహతహలాడుతున్నాడు.
మీ నాన్న ఉండగా ఎవరో కన్యాదానం ఎందుకు చేయాలి? మేనక పెదవులు బిగబట్టింది, ముఖం ఎర్రబడింది. ఎవరు నాన్న, ఎవరు కూతుళ్ళు? ఆయన మా తండ్రి కాదు, మేం కూతుళ్ళము కాదు విసురుగా అంది మేనక. అలా ఆవేశపడితే ఎలా? ఏదో పరిస్థితుల ప్రాబల్యం వల్ల అతని బాధల కొద్దీ మిమ్మల్ని ఆదుకోలేకపోయాడే అనుకుందాం. అంత మాత్రాన మీరు ఉభయులు తండ్రి కూతుళ్ళు కాకుండా పోతారా? మీతో మా సంబంధ బాంధవ్యాలు ఏమిటో తర్కించే తీరుబడి ఓపిక నాకు లేవు. ఈ పెళ్లికి మా మామయ్యే కన్యాదానం చేస్తారు. ఇందులో ఇంకో మాట లేదు, ముందే చెప్తున్నాను అంది మేనక ఖచ్చితంగా. ఆయనకి చాలా కోపం వచ్చేసింది. విసురుగా లేచాడు. మాట్లాడ్డానికే తీరుబడి లేని గొప్పదానివి అని మాకు తెలుసులేవమ్మా. నువ్వేం చెప్పనవసరం లేదు. ఇదిగో నేను ముందే చెప్తున్నాను, మీ నాన్న వచ్చి కన్యాదానం చేస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. ఈ లగ్నానికి ఈ పెళ్లి జరుగుతుందో లేదో మీరు 24 గంటల లోపల నాకు ఏ సంగతి కబురు చేయండి. నేను వెళ్తున్నాను అని బయలుదేరాడు. ఆయన వెళ్తుంటే మేనక అరిచినట్టుగా పిలిచింది. ఆగండి, ఈ పెళ్లి జరగడం లేదు, ఇప్పుడే చెప్పేస్తున్నా. మీ అబ్బాయికి వేరే సంబంధం చూసుకోండి అంది. సరేనమ్మా సరే, ఆడపిల్లవి, నీకే అంత అహం ఉంటే మగ మహారాజుని నాకెంత ధీమా ఉండాలి. ఇదిగో నీ చెల్లెలికి నువ్వు పెళ్లి చేయలేవేమో గాని నా కొడుక్కి నేను క్షణాల మీద చేయగలను. నీ ముష్టి డబ్బు చూసి మీ సంబంధానికి నేను ఒప్పుకోలేదు. మావాడు ప్రేమించాడు కదా అని తల వంచాను. మీ నాన్న నాకు బాగా తెలుసు కాబట్టి సరే అన్నాను. నువ్వు కన్న తండ్రినే కాదంటున్నావు, ఇక మమ్మల్నేం గౌరవిస్తావు? ఇలా నడమంత్రపు సిరితో కళ్ళు కనిపించని వాళ్ళని ఇంతమందిని చూశాను అంటూ జుట్టు గుప్పెడు పట్టుకొని చూపించాడు. అసలు మా వాడితో ఈ సంబంధం మనకి వద్దురా, అంతా ఆడవాళ్ల పెత్తనంలా ఉంది అని మొదటే అన్నాను. వాడు నా మాట వినలేదు. వాడు గోతులోకి దిగి మమ్మల్ని గోతులోకి లాగాడు. చిచి! ఆయన పెద్దగా అరుస్తూ రంకెలు వేస్తూ వెళ్ళాడు. ఇల్లంతా ఒక్కసారి నిశ్శబ్దంగా అయిపోయింది. మేనక నిశ్చేష్టురాల్లా నిలబడిపోయింది. ఓ చెంప అవతల గదిలో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఉన్నారు. చూడటానికి వచ్చిన అభిమానులు ఉన్నారు. మేనకకి తల బాదుకు చావాలన్నంత అవమానం అనిపించింది. గిర్రున లోపలికి రావటానికి వెనక్కు తిరిగింది. అక్కడ మాధవి, మంగమ్మ, శ్రీరంజని నిలబడి ఉన్నారు. వాళ్ళని చూడగానే మేనక ఒక్క క్షణం మాట రానట్టు తడబడింది. ఆ తర్వాత విన్నారుగా మీరు అంది. వెంటనే తన గదిలోకి పరిగెత్తేసింది. మేనక టేబుల్ని ఆనుకొని ఇంకా నిశ్చేష్టురాలు అయినట్టు అలాగే నిలబడి ఉంది. ఇంతలో నాగలింగం వచ్చాడు. అమ్మా, వంటవాళ్ళు వచ్చారు. స్వీట్స్ ఏవేవి చేయాలి? డిన్నర్కి ఎంతమంది వస్తారు అని అడుగుతున్నారు అన్నాడు. మేనక ఆయన వైపు తిరగకుండానే అంది. ఈ పెళ్ళి జరగటం లేదని చెప్పండి. అమ్మా, కార్డులు పనిచేశాం ఇప్పుడు ఆతృతగా అన్నాడు. ఎన్ని పెళ్ళిళ్ళు పీటల వరకు వచ్చి ఆగిపోవటం లేదు. వాటిల్లో ఇది ఒకటి. చూడండి, ముందు గదిలో నా కోసం వచ్చిన వాళ్ళున్నారు. వాళ్ళు ఇంత క్రితమే వెళ్ళిపోయారమ్మా. తమరి మనసు బాగాలేదని మళ్ళీ ఇంకోసారి కలుస్తామని చెప్పమన్నారు అన్నాడు. మేనక నిట్టూర్చింది. సరే అంది. నాగలింగం వెళ్ళాడు. వంటవాళ్లతో అమ్మగారు బిజీగా ఉన్నారు, ఇంకోసారి రండి అని చెప్పి పంపేశాడు. రాత్రి అయింది. మేనక మంచం మీద కూర్చుని ఉంది. ఆ ఇంట్లో సాయంత్రం నుంచి అతి భయంకరమైన నిశ్శబ్దం రాజ్యం ఏలుతోంది. మేనక దగ్గరికి ఎవ్వరూ రావటానికి సాహసించలేకపోయారు. చివరకు మాధవి తలుపు తోసుకొని చూసింది. మేనక పాదాల చప్పుడు విని తలెత్తి చూసింది. మాధవి ఎదురుగా నిలబడింది. ఏమిటి మధు అంది. అక్కా. మాధవి గొంతు ఏడుపుతో వణికిపోతోంది. ఏమిటే? ఈ పెళ్లి గురించి ఏం నిర్ణయించుకున్నావు? నా నిర్ణయం ఇందాకే చెప్పానుగా శాంతంగా అంది. దానికి తిరుగులేదా? లేదు. అక్కా, నాకింత విషయం ఇవ్వు వణుకుతున్న కంఠంతో అంది. మధు, ఇంత జరిగిన తర్వాత నేను ఏ ముఖం పెట్టుకొని బ్రతకాలో చెప్పు. నా బాధ ఏమిటో నీకు అర్థం కావటం లేదు. నాన్న వస్తే అసలు తప్పేమిటో చెప్పు. ఆయన అంత మాట అనటం ఇంకా మన అదృష్టం కాదా? మధు! మేనక మంచం మీద నుంచి అరుస్తూ లేచింది. ఏమన్నావే నువ్వు? నువ్వేనా ఈ మాట అనేది? మాధవిని పట్టుకుని ఆవేశంగా అంది. అవును, నేనే అంటున్నాను. ఇందులో నువ్వు అంత కాదనాల్సింది ఏముందో నాకు అర్థం కావటం లేదు. ఇంకా ఈ రూపంగానైనా మనం ఒకటి అవుతున్నందుకు సంతోషపడాలి. మేనక మాధవిని విసురుగా తోసేసింది. మీరంతా ఆయన చేసిన అవమానం మర్చిపోయినట్టున్నారే. లేదు, మీరసలు అవమానం పొందలేదు. అవమానం పొందింది నేను. అది నేను మర్చిపోను. ఈ గుండెల్లో ఆ గాయం ఇంకా పచ్చిగా మండుతూనే ఉంది.
అవమానం అవమానం, ఎంతసేపు ఇదే మాట. ఆ మాటకొస్తే మామయ్య మనల్ని అవమానం చేయలేదా? ఆయనతో నువ్వు ఎందుకు రాజీ పడ్డావు మరి? మామూలుగా ఏం జరగనట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? లోకం నిన్ను అవమానం చేయలేదా? లోకంతో ఎందుకు రాజీ పడ్డావక్క? అంతకంటే తీసిపోయాడా నాన్న? మాధవి నిలదీస్తుంటే మేనక జవాబు చెప్పలేకపోయింది. మంచం మీద కూలబడినట్టుగా కూర్చుంది. నీకు తెలియదే మధు, నా బాధ ఏమిటో నీకు తెలియదు. నేను మామయ్యని, లోకాన్ని క్షమించగలను, కానీ ఆయనని కలలో కూడా క్షమించలేను. ఆయన నాకు తండ్రి కాదు, నేను ఆయనకి కూతుర్ని కాదు. సరే, ఇంతకంటే ఈ పెళ్ళి నాకిష్టం లేదని ఒక్క మాట చెప్పరాదు? నా సంతోషం, నా జీవితం నీకు అక్కర్లేదన్నమాట. నీకు నీ పట్టుదలే ముఖ్యం. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే ఈ పెళ్ళికి ఎలాగో అలా కాసేపు కళ్ళు మూసుకునేదానివి. మాధవి ఆవేశంగా అంది. ఇప్పుడు అర్థమవుతోందక్కా, ఈ పెళ్ళి నువ్వు నా కోసం చేయటం లేదు, చెల్లెలి పెళ్ళి చేస్తున్నాననే గొప్ప కోసం మొదలుపెట్టావు. మధు, అరిచింది మేనక. ఈ సంబంధం నా కోసం నువ్వు కుదర్చలేదు. ఆయనకి గుణపాఠం చెప్పడానికి, నువ్వు డబ్బుగలదాన్నని ఆయన ముఖం మీద నవ్వటానికి ఇదంతా చేశావు. ఎందుకసలు ఇదంతా మొదలుపెట్టావు? హాయిగా నేను సురేష్ ఏ రిజిస్టర్ పెళ్ళో చేసుకునేవాళ్ళంగా మమ్మల్ని నీ పట్టుదలకి నాశనం చేశావు. నేను చాలా అదృష్టవంతురాల్ని అనుకున్నాను. ఎంత అదృష్టవంతురాలినో ఇప్పుడు బాగా అర్థమవుతోంది. మాధవి ఏడుస్తూ అక్కడి నుంచి పారిపోయింది. మేనక అక్కడే నిలబడిపోయింది. మాధవి వెనక పెరిగెత్తే శక్తి కూడా లేని దానిలా మంచం అంచున కూలబడింది. మాధవి ఎన్నెన్ని మాటలు అంది. మేనక హృదయం తూట్లు పడినట్లుగా ఉంది. కొద్దిసేపైన తర్వాత శ్రీరంజని అక్కడికి వచ్చింది. మిన్నూ, మెల్లని కంఠంతో సందేహంగా పిలిచింది. మేనక తిరిగి చూసింది. శ్రీరంజని మేనక దగ్గరికి వచ్చింది. మిన్నూ, నేనెప్పుడూ నిన్ను ఏదీ అడగలేదు. ఈరోజు దేహి అని అడుగుతున్నాను. అమ్మీ, ఆశ్చర్యంగా తలెత్తింది. మాధవి పెళ్ళి సురేష్తో జరగని, కాదని తిరస్కరించకు. ఆయన వస్తున్నారంటే అంతకంటే కావాల్సిందేముంది? ఇన్నేళ్ళు నేను పడిన బాధకి ఉపశమనం కలుగుతోంది. ఆయన మిమ్మల్ని తన బిడ్డలుగా స్వీకరిస్తూ 10 మందిలో ఆ సత్యం ఒప్పుకుంటున్నారు. ఇన్నేళ్ళు లోకం నన్ను ఒక పతితలా చూసింది, చెడిపోయిన దానిలా ఈసడించింది. నేను బ్రతికి చెడిన దాన్నే కానీ శీలం చెడిపోయిన దాన్ని కాదు అని రుజువు కాబోతోంది. ఆయన పక్కన కూర్చొని మాధవికి పెళ్లి చేస్తూ కన్యాధార పోసే క్షణం నా జీవితంలో వస్తోంది అంటే నాకు పిచ్చెక్కుతుందేమోనన్నంత సంతోషంగా ఉంది. నాకు ఒక భర్త ఉన్నాడు. నేను ఒక వ్యక్తికి మనసా వాచా ఇల్లాలిని. నా పిల్లలు తండ్రి లేని అక్రమ సంతానం కాదు. తండ్రి తన పిల్లలేనని ఒప్పుకునే అవకాశం వచ్చింది. ఒక్కరోజైనా గర్వంగా నేను తలెత్తి ఈ లోకం వైపు చూడగలిగే ఆ అవకాశం ఇవ్వు మిన్నో. నా జన్మ తరించింది అనుకుంటాను. నిన్ను కన్నందుకు నా జన్మ ధన్యమైంది అనుకుంటాను. అమ్మీ, ఏనాడు ఎక్కువ మాట్లాడని తల్లి ఇన్ని మాటలు చెబుతుంటే దిమ్మరపోయినట్లుగా చూస్తూ ఉంది. శ్రీరంజని మేనక తలని పొట్టకే అదుముకుంది. మిన్నో, ఏ తల్లి పిల్లల్ని భిక్ష అడగకూడదు, కానీ నేను అడుగుతున్నాను. ఇన్నాళ్ళు జీవోత్సవంలా బ్రతికాను. ఆయన సంసారం పెట్టినప్పుడు కానీ బయట ప్రపంచానికి ముఖం చూపించకూడదని అనుకున్నాను. భగవంతుడు నా మొర ఆలకించినట్లుగా ఈ అవకాశం వచ్చింది. ఆయనకి ఈ బుద్ధి పుట్టడమే నా మహాభాగ్యం అనుకుంటున్నాను. మొన్న బుచ్చి మామయ్య అంటున్నాడు, ఇప్పుడు ఆయన అందరికీ నువ్వు తన కూతురువే అని చెప్పుకుంటున్నాడట. మేనక పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు మెదిలింది. పిచ్చి అమ్మి అనుకుంది. మిన్నూ, నువ్వు మాధవి కోసం నా కోసమైనా ఈ పెళ్ళి కాదనుకు. చెప్పు, ఏమంటావు? ఆ క్షణంలో తల్లి దీనమైన ముఖం చూసేసరికి మేనక కోపం, పట్టుదల మంచులా కరిగిపోయినాయి. ఆవిడ నడుం చుట్టూ చేతులు పెనవేసి చిన్న పిల్లలా చూస్తూ, నీ మాట నేను కాదంటానా అమ్మీ అంది. నా బంగారు తల్లి వంగి నుదుట మీద ముద్దు పెట్టుకుంటూ అంది శ్రీరంజని. మేనక అతి విలువైన బహుమతి లభించిన దానిలా తల్లి మెడ చుట్టూ చేతులు వేసింది. మాధవి పెళ్ళి సురేష్తో అత్యంత వైభవంగా జరిగిపోయింది. మాధవికి తల్లి తండ్రి పీటల మీద కూర్చొని శాస్త్రోక్తంగా కన్యాధార పోశారు. పెళ్లిలో ఎక్కడా ఎవ్వరికి ఎలాంటి లోపమూ జరగలేదు. మేనక ఏర్పాటు చేసిన డిన్నరు ఎంతో బాగుందని అందరూ మెచ్చుకున్నారు. పెళ్లిపీటల మీద తను కూర్చోవచ్చునని మురిసిన బుచ్చిరాజుకి ఒక మంచి అవకాశం తన చేతుల మధ్య నుంచి ఆఖరి నిమిషంలో ఫణిభూషణ్ రావు ఎగరదన్నుకు పోయినట్లుగా అనిపించింది.
మామూలుగా అయితే అతను మళ్ళీ ఈ గడప తొక్కేవాడు కాదు. కానీ ఇప్పుడు ఆనాటి పట్టుదల పెట్టుకోదలుచుకోలేదు. మేనకకి తండ్రి రాక సుతరాము ఇష్టం లేదని తల్లి కోసం చెల్లెల కోసం ఒప్పుకుంది గాని లేకపోతే ఈ పెళ్లి ఆపు చేయటానికి కూడా సిద్ధమైందని మంగమ్మ ద్వారా విన్న అతని ఆత్మ కాస్త శాంతించింది. కేవలం పెళ్లి కోసం ఆయనని రానిచ్చింది. ఇప్పుడు తను పట్టుదల చూపించి రాకపోతే మేనక మళ్ళీ గడప తొక్కనీయదని అతనికి భయం. అందుకే భార్య గునుస్తున్న రమ్మనమని పెళ్లికి బలవంతంగా తీసుకువచ్చాడు. మేనక డబ్బు ఖర్చు పెట్టే పెత్తనం అంతా అతనికి అప్పగించింది. నువ్వు ఒట్టి బొమ్మవి మాత్రమే, నేను అసలు అధికారిని అన్నట్టుగా చూశాడు ఫణిభూషణ్ రావుని. పెళ్లి రోజున మేనక మాధవిని తన చేతులతో తనే అలంకరించింది. తల్లి తలలో పెద్ద పూల చెండు తెచ్చి అలంకరిస్తూ, అమ్మీ సంతోషంగా ఉన్నావా అంది. చాలా, నిన్ను కన్న నా జన్మ సార్థకమైనట్టుగా ఉంది అంది. మేనక చేతిలో డబ్బు క్రింద పడింది. గబాలన దాన్ని తీసుకొని తన కళ్ళకి అద్దుకొని తల్లి కళ్ళకి అమ్మమ్మ కళ్ళకి అద్దింది. ఏమిటే అది అంది మంగమ్మ. నా ఇష్టదైవం అమ్మమ్మ, చూడు, దైవం కాదా మరి? నన్ను కాళ్ళదన్నిన వాళ్ళని నా కాళ్ళ దగ్గరికి లాక్కు వచ్చి పడేసింది. భక్తిగా కళ్ళకద్దుకుంటూ అంది. మధు గౌరీ పూజ చేస్తుంటే చూడటానికి వచ్చిన ఫణిభూషణ్ రావు ముఖం మాడిపోయింది. మేనక ఆయన ముఖాముఖి చాలా వరకు ఎదురవలేదు. ఎదురైనప్పుడు ఆయన తనంతట తానే పలకరించబోతే మేనక విననట్టే చెవిటిదానిలా వెళ్ళిపోయింది. పెళ్లి జరుగుతుంటే మండపం దగ్గరనే ఉండాల్సిన మేనక ఆయన గాలి కూడా భరించలేని దానిలా దూరంగా ఉండిపోయింది. మేనక దూరంగా కూర్చొని చూస్తోంది. అందంగా అలంకరించిన మండపం మీద మాధవి, సురేష్ వధూవరులుగా కూర్చొని ఉన్నారు. వాళ్ళ దగ్గరగా శ్రీరంజని, ఫణిభూషణ్ రావు కూర్చొని పెళ్లి తతంగం జరిపిస్తున్నారు. మేనకకి హఠాత్తుగా ఒంటరితనంగా అనిపించింది. ఒక్క నిమిషం ప్రేమ నిండిన కళ్ళతో నూను సిగ్గులతో సురేష్ వైపు చూస్తున్న మాధవి వైపే ముగ్ధురాలైనట్లుగా చూస్తూ ఉండిపోయింది. మాధవి ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. తన జీవితంలో ఎన్నడూ అలాంటి అదృష్టం రాదేమో. మేనకకి చిత్రంగా ఎప్పట్లాగానే హరికృష్ణ గుర్తుకు వచ్చాడు. ఇదంతా అతను పెట్టిన భిక్షే కదా అనిపిస్తుంది. అతను మృత్యుముఖం నుంచి తప్పించడమే కాదు, జీవన మార్గం వైపు కూడా వేలు పెట్టి చూపించాడు. ఆ మార్గంలో కొద్ది దూరం నడవగానే తనకి సుందర కలల హర్మ్యాలు కనిపించాయి. సుఖనివాసం దొరికింది. ఈ క్షణంలో అతను తన పక్కన ఉంటే ఎంత బాగుండేది. తను వెంటనే పక్కకు తిరిగి ఇదంతా నీ చలవే సుమా అనేది. అప్పుడు అతనేమనేవాడు? పిచ్చి మిన్ను అనేవాడేమో. మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. మంగళసూత్రధారణ జరుగుతోంది. ఆడపిల్ల జీవితానికి ఈ క్షణం ఎంత అపురూపమైనది. మేనక మాధవిని చూస్తుంటే ఆనందంగా అనిపించింది. కనీసం తనకి దక్కని ఒక అనిర్వచనీయమైన ఆనందం దానికైనా లభించింది. మేనక దగ్గరకెళ్ళి అక్షింతలు చల్లింది. అవి కోటి ఆశీస్సులై మాధవి జీవితం ఆనందమయంగా గడవాలని కోరుకుంది. మేనకకి మాధవి కంటే తల్లిని చూస్తుంటే ఇంకా ఆనందం 1000 రెట్లు పెరిగినట్లుగా ఉంది. లైట్ల వెలుతుర్లో ఆవిడ ఒంటి మీద ఆభరణాలు ఇంకా మెరుస్తున్నాయి. చెంపలు నెరిసినా పూలు తురుముకొని పెద్ద బొట్టు పెట్టుకుని పట్టుచీర కట్టుకుని ఉన్న అమ్మ మేనక కంటికి ఇంతవరకు ఎవరిలో చూడనంత అందంగా కనిపించింది. భర్త ఏదో అడుగుతుంటే జవాబు చెబుతోంది. ఆవిడ కళ్ళల్లో సంతృప్తి, గర్వం చూస్తుంటే మేనకకి తన జన్మ ధన్యమైనట్లుగా అనిపించసాగింది. తల్లి అలా నలుగురిలోకి రావటం, అందులోనూ ఇలాంటి వేడుకలో ఎంతో ఆనందంగా రావటం మేనకకి ఎంతో అనిర్వచనీయమైన సంతృప్తిగా అనిపిస్తోంది. పెళ్లి జరిగిపోయింది. ఒంటరిగా కూర్చొని ఉన్న మేనక దగ్గరికి శ్రీరంజని వచ్చింది. అమ్మీ, నీ కోరిక నెరవేరిందా? ఆనందంగా ఉన్నావా అంది. శ్రీరంజని తల తిప్పుతూ అంది. మిన్నో, నేను ఆనందంగా ఉన్నమాట నిజమే, కానీ మాధవి పెళ్ళి ఇంత లక్షణంగా ఇంత వైభవంగా చేయటం దాని అదృష్టం కాదు, నా అదృష్టం. నాకు పరిపూర్ణమైన ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడమ్మీ? నీకు కూడా మా చేతుల మీద ఇలాగే పెళ్లి చేసినప్పుడు. అదా? అది అసంభవం అమ్మీ, ఎప్పుడూ జరగదు అస్పష్టంగా అంది మేనక. మాధవి, సురేష్, శ్రీరంజని, ఫణిభూషణ్ రావు తిరుపతి వెళ్తున్నారు. మేనక నాగలింగం ద్వారా వాళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ చేయించింది. మేనకకి షూటింగ్ ఉంది. మాధవి ఊరు బయలుదేరుతూ మేనక దగ్గరికి వచ్చింది. మాధవి ఉత్సాహం చూస్తుంటే ఏ ఆడపిల్లకైనా కన్య వయసులోనే కోరుకున్న భర్తతో వివాహం జరగాలి సుమా అనిపించేట్టుగా ఉంది. అక్కా, నేను వెళ్ళొస్తాను అంది మాధవి.
ఉత్తరాలు రాస్తూ ఉంటావుగా అంది మేనక. తప్పకుండా వారం రోజుల్లో వచ్చేస్తాం. నువ్వు కూడా వస్తే బాగుండేది. నాకు షూటింగ్ ఉందిగా. అవునవును. అమ్మో, షూటింగ్ తర్వాతనే ఇంకేదైనా. అక్కా, నాకు నీ వర్క్ అంటే ప్రాణం. నీకంటే ముందు నేను దండం పెడతాను. ఎందుకంటే ఆ వర్క్ మూలంగానేగా మనందరం ఇంత సుఖంగా ఉంది అంది. మేనక మాధవి బుగ్గ గిల్లింది, నవ్వింది. వస్తానక్కా అంది. మేనక వరండా వరకు వచ్చి చెల్లెల్ని సాగనంపింది. మాధవి ఎక్కిన కారు వెళ్ళిపోయింది. అమ్మా, షాట్ రెడీ. నాగలింగం వచ్చాడు. మేనక సెట్లోకి తిరిగి వచ్చింది. డైరెక్టర్ గారు చెప్పవలసిన వాక్యాలు ఎలా చెప్పాలో చెప్పాడు. కెమెరా రెడీగా ఉంది. లైట్లు వెలిగినాయి. మేనక చెప్పింది. డైరెక్టర్ కట్ అని అరిచాడు. మీరు డైలాగ్ తప్పు చెప్పారు అన్నాడు. మేనక మళ్ళీ చెప్పింది. మళ్ళీ కట్ అని అరిచాడు. మేనక ఆ పూట సరిగ్గా నటించలేకపోయింది. తలనొప్పిగా ఉంది అంటూ ఇంటికి వచ్చేసింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మంగమ్మ నిద్రపోతోంది. మేనక నైట్ గౌన్ వేసుకుని వచ్చి మంచం మీద పడుకుంది. ఇంట్లో తల్లి లేదు, మాధవి లేదు. వాళ్ళు తిరుపతి వెళుతూ దారిలో ఉండి ఉంటారు. అమ్మి మొదట వెళ్ళనని గట్టిగా తిరస్కరించింది. కానీ తనే బలవంతంగా పంపింది. మేనకకి చాలా ఒంటరిగా అనిపించింది. ఈ డబ్బు తన వాళ్ళని తన నుంచి వేరు చేయలేదు కదా అనిపించింది. మేనకకి ఎందుకో సాయంత్రం నుంచి దిగులుగా ఉంది. ఇంతవరకు తను వాళ్ళని వదిలి ఉండలేదు. మాధవి, సురేష్ గట్టిగా తనని రమ్మనమని అని ఉంటే వెళ్ళి ఉండేది. కానీ వాళ్ళు అలా అనలేదు. వాళ్ళకి తనకంటే తన వర్క్ని ముఖ్యంగా భావిస్తున్నారు. మర్నాడు హీరో గారు కాలు జారి పడ్డారట. షూటింగ్ మొత్తం వారం రోజులు క్యాన్సిల్ అయింది. వారం రోజులు ఏం చేయాలో మేనకకి తోచలేదు. మాధవిని త్వరగా వచ్చేయమని టెలిగ్రామ్ ఇవ్వాలనుకుంది. కానీ వాళ్ళకి అందకపోతే ఫోన్ చేద్దామని చూసింది. వాళ్ళు ఒక చోట నుంచి మరో చోటికి మారటంతో దొరకలేదు. మేనకకి ప్రొద్దు గడవటమే కష్టం అనిపించింది. నిరంజనం గారు హార్ట్అటాక్తో పోయారట. మేనక హాస్పిటల్కి పరిగెత్తింది. ఆయన పిల్లల్ని ఓదార్చటం, ఆయన శరీరానికి దహనక్రియలు ఏర్పాటు చేయటం మేనక వంతైంది. ఆయన శవం తీసుకువెళ్తుంటే మేనక అనుకుంది, నా జీవితంలో ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాను. ఏ ఆడపిల్ల జీవితంలోనైనా మంచి వ్యక్తులు రావటం ఒక అదృష్టం. అయితే వారిని నిలబెట్టుకోవటం ఇంకా మహా అదృష్టం అనిపించింది. మేనక ఇంటికి వచ్చేసరికి మాధవి, సురేష్ వచ్చి ఉన్నారు. శ్రీరంజని మేనక దగ్గరికి వచ్చింది. మిన్ను, ఈ కుంకుమ పెట్టుకో. నా మిన్నుకి మనసుకి నచ్చినవాడు దొరకాలని ప్రతి గుడిలోనూ మొక్కుకున్నాను. ఒక యోగి నా కోరిక త్వరలోనే నెరవేరుతుందని చెప్పాడు అంది సంతోషంగా. ఆయనకి ఎంత ఇచ్చావమ్మా అంది మేనక. నా ఉంగరం ఇచ్చేశాను అంది శ్రీరంజని. అది సంగతి. ముందు నాకు భర్త దొరికినా దొరక్కపోయినా అతనికి బంగారం ఉంగరం పొందే యోగం ఉంది అంది నవ్వుతూ. అలా అనకు మిన్ను, కొంతమంది వాక్కు నిజమవుతుంది అంది. పిచ్చి అమ్మి. మేనక విరక్తిగా నవ్వింది. నాకు నువ్వుంటే ఎవ్వరూ అవసరం లేదు. తల్లి పొట్టకి తల ఆనిస్తూ అంది. తల్లిని చూస్తుంటే మేనకకి ఎంతో హాయిగా ఆనందంగా ఉంది. మేనక సిటీ మధ్యలో ఉన్న అధునాతనమైన లొకాలిటీలో ఇల్లు కట్టడం ప్రారంభించింది. ప్లాన్ మీద 2 లక్షలు సరిపోవచ్చు అనుకున్న ఇల్లు మొదలుపెట్టి సగం అయ్యేసరికి 3 లక్షలు అయింది. పూర్తి అయ్యి రంగులు వేసేసరికి 5 లక్షలు పూర్తి అయింది. మేనక తన 25వ పుట్టినరోజున గృహప్రవేశం చేసింది. అదే రోజున మేనక నటించిన 2 సినిమాలు విడుదలైనాయి. ఆ 2 బాక్సాఫీసు రికార్డ్స్ ఛేదించి ఘన విజయం సాధించినాయి. మేనక పేరు చుట్టూ దగదగలాడే కాంతివలయం ఏర్పడినట్టుగా ప్రసిద్ధి చెందింది. మేనక పేరు ఉంటేనే సినిమా విజయవంతం అయ్యే స్థితి వచ్చింది. మేనక ఇంటిని చాలా విశాలంగా అన్ని వసతులతో ఏరికోరి కట్టించుకుంది. క్రింద భాగంలో విజిటర్స్ రూమ్, దాని ఆనుకొని రాజప్రసాదాన్ని గుర్తుకు తెచ్చే అతి విశాలమైన హాలు. దానిలో అలంకరణ సామాగ్రికే దాదాపు 80,000 అయింది. మేనక ఎక్కడ ఏ అందమైన వస్తువు కనిపించినా ధర లెక్క చేయకుండా కొనుక్కు వచ్చేది. పైభాగంలో మేనక పడక గది, దాని పక్కన తల్లి గది, దాని ప్రక్కన మాధవి, సురేష్ల గది ఏర్పాటై ఉన్నాయి. మేనక మాధవి గదిని తానే అలంకరించింది. మేనక గదిని ఆనుకొని బాత్రూమ్ ఉంది. ఆధునిక వసతులతో స్నానానికి పాలరాతి తొట్టితో వసతిగా ఉంది. అందులో గోరువెచ్చటి నీటితో సుగంధ ద్రవ్యాలు మిళితమైన నీరుతో మేనక స్నానం చేస్తుంది.
మేనక ఇంటి చుట్టూ విశాలమైన ఆవరణ నిండా కన్నుల కింపైన తోట ఉంది. అందులో రకరకాల పూల మొక్కలేగాక ఫలజాతులు కూడా ఉన్నాయి. సాయంత్రం వేళ రంగులైట్లతో నీటి ధారలు విరజిమ్ముతూ ఆ ఆవరణ అంతటికీ శోభని చేకూర్చే ఫౌంటైన్స్ ఉన్నాయి. మేనక ఆ ఇంట్లోకి వచ్చే ముందే తోటని పెంచుతున్న మాలితో ఇంటి చుట్టూ 5-6 నైట్ క్వీన్ మొక్కలు వేయమని చెప్పింది. అన్నెందుకమ్మా అన్నాడు మాలి ఆశ్చర్యంగా. నీకు తెలియదు, వెయ్యి, నాకిష్టం, అంతే. నేను ఈ ఇంట్లో ఏ మూల ఉన్నా ఆ వాసన గుబాలించాలి అంది. మేనక గదికి కుడివైపు తలుపు తెరిస్తే అద్దాల తలుపులున్న వరండా, దాని ప్రక్కనే రూఫ్ గార్డెన్ ఉంది. ఇల్లు పెద్దది అవటంతో నౌకర్లు పెరిగారు. సిటీలోకెల్లా ప్రసిద్ధి చెందిన వంట మనిషి మేనక ఇంట్లో పనికి కుదిరాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరో ఒకరు వస్తుండడంతో గేటు దగ్గర గూర్ఖా వెలిశాడు. డ్రైవరు, గూర్ఖా, వంట మనిషి, పై పని మనిషి, మాలి, అహర్నిశలు మేనక చేతి క్రింద ఉండే కళ, వీళ్ళందరూ కలిసి మేనక మీద ఆధారపడిన జీవితాలు ఎక్కువైనాయి. వీళ్ళందరూ తననే నమ్ముకొని ఉండడం వల్ల వాళ్ల కుటుంబ యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత మేనక తల మీద పడింది. మేనక జీవితంలో 3 వంతులు తన వృత్తికి కేటాయిస్తే మిగతా 1 వంతు వీరి మంచి చెడులు చూడటానికి సరిపోయేది. ఇంట్లో సురేష్ కుటుంబ సభ్యుడిగా చేరటంతో ఆ ఇంట్లో సందడి వచ్చింది. మాధవి అన్న, సురేష్ అన్న మేనకకి ప్రాణం అని అందరికీ తెలుసు. అందుకే నౌకర్లంతా మేనక కన్నా ఆ ఇద్దరికీ ఎక్కువ భయపడేవారు. ఒకసారి మాధవి మేనక దగ్గర చేరి చిన్నపోయిన ముఖంతో అంది, అక్క, ఆయన వేరే వెళ్ళిపోదామని అంటున్నారు. ఈ మాట వినగానే మేనక నెత్తిన పిడుగుపడిన దానిలా చూసింది. ఎందుకు, ఏమైంది అంది ఆదుర్దాగా. ఆయనకిలా కూర్చొని తినటం సిగ్గుగా ఉందట. పని పాట లేకుండా మీ వదినగారి సొమ్ము తిని బొజ్జ బాగా పెంచుకుంటున్నావు అని స్నేహితులు, చుట్టాలు హేళన చేస్తున్నారట. ఏడిశారు, ఆ మాట లక్ష్య పెట్టవద్దని చెప్పు. అది కాదక్క, నిజం చెప్పాలంటే ఆయనలా ఊరికే ఉండటం నాకు కూడా సిగ్గుగానే ఉంది. ఆయనకి తెలివితేటలు ఏం తక్కువ అని మొన్న ఆయన ఫ్రెండు ఒక అతనికి అర్జెంటుగా 2,000 రూపాయలు కావాల్సి వచ్చిందట. అప్పు ఇమ్మని అడిగాడట. ఈయన నన్ను అడిగారు, నా దగ్గర లేవన్నాను. ఆయనకి స్నేహితుడికి లేదని చెప్పడానికి సిగ్గనిపించింది. అరెరే, నా దగ్గర అడిగి తీసుకోలేకపోయావా? అలా ఎందుకు చేశావు అంది మేనక. ఎలా అడగనక్క, ఇప్పటికే నీ దగ్గర ఎంతో తింటున్నాం అంది మాధవి. మధు, అదేం మాటే, ఇదంతా నీది కాదా? నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? నీ కడుపున బుజ్జి పాపాయో బాబో పుడితే నేను పెంచుకొని ఇదంతా వాళ్ళకి అప్పజెప్పాల్సిన దాన్నేగా అంది. అక్కా, మాధవి మేనకని కౌగిలించుకుంది. నేను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించక్క. కానీ ఆయనకి ఏదైనా వ్యాపకం కల్పించు. ఇంట్లో ఊరికే కూర్చుంటే పొద్దుపోవటం లేదట. ఊరికే కూర్చొని తినాలంటే కష్టంగా, అవమానంగా ఉందట. ఏదో ఒక మార్గం చూపిస్తే మేం మాత్రం ఎక్కడికి వెళ్తాం? నీ కాళ్ళ దగ్గరే పడి ఉంటాం. ఛీ, అవేం మాటలే మధు, ఏం చేయమంటావో చెప్పు. ఆయనకి ఏదైనా చిన్న వ్యాపారం చేయాలని ఉందక్క. కాలక్షేపంగానూ ఉంటుంది, డబ్బు వస్తుంది. అలాగేనే, చూద్దాంలే అంది మేనక. మర్నాడు బుచ్చిరాజు వచ్చాడు. ఆయన కూడా, చూడు మిన్ను, చాలా రోజుల నుంచి నీతో ఒక మాట చెప్పాలని, కానీ నువ్వేమనుకుంటావోనని భయం అన్నాడు. అదేమిటి మావయ్య, నా దగ్గర నీకు భయం ఏమిటి? నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెబుతారు అంది. అలా అన్నావు, బాగుంది. చూడమ్మా, నేను ఈ కాలపు వాళ్ళలా స్వార్థపరుణ్ణి కాను. నువ్వు మా అందరిలో పైకి వచ్చావు, లక్షలు సంపాదిస్తున్నావు, దర్జాగా ఉన్నావు, బాగా ఖర్చు పెడుతున్నావు. అంతా బాగానే ఉంది. కానీ పెద్దవాడిగా నీకో మాట చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పు, ఏమిటది? నీ ఈ వృత్తి కేవలం వయసు మీద ఆధారపడి ఉండేది. మన కళ్ళ ముందు ఎంతమంది తారలు చూస్తుండగానే రాలిపోలేదు. ఆ బాలశంకరం పేరైనా ఇప్పుడు ఎవరైనా తెలుస్తున్నారా? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు. నువ్వు నీ డబ్బులో కాస్త ఏ బిజినెస్లోనైనా పెట్టి దాచుకోవడం మంచిదంటాను. ఏమో, రోజులు ఒకే రకంగా ఉంటాయని ఏం నమ్మకం? మేనకకి వెతకపోయిన తీగె కాలికి తగిలినట్టయింది. నాకు కూడా ఇదే ఉద్దేశం ఉంది మావయ్య. నువ్వు ఏదైనా ఆలోచన చెయ్యి, చూద్దాం అంది. ఈ మాట వినగానే బుచ్చిరాజుకి చెప్పలేనంత ఉత్సాహం వచ్చింది. నువ్వు అనాలే గాని 1,00,000 బిజినెస్లు ఉన్నాయి. వైన్ ఫ్యాక్టరీ పెట్టవచ్చు, ఎయిర్ కండిషన్ థియేటర్ బిజినెస్ కాంప్లెక్స్తో కట్టవచ్చు, 5 స్టార్ హోటల్ నిర్మించవచ్చు, కెమికల్ ఫ్యాక్టరీ కట్టవచ్చు అంటూ గడగడా 10 చెప్పేశాడు.
అంత పెద్ద వ్యాపారాలు మనకెక్కడ సాధ్యం మావయ్య అంది. ఎందుకు కాదే పిచ్చిదానా, నువ్వు చేయబోయేది నీ స్టేటస్కి తగ్గకుండా హుందాగా ఉండాలి. అంతా నీ చేతి నుంచి పెట్టనిస్తానా ఏమిటి? బ్యాంకులో నేను అప్పు తీసుకుంటా. నేను బ్యాంకులో పనిచేస్తున్న వాడిని కాబట్టి ఏ బ్యాంకు నుంచైనా రుణం ఇప్పించగలను. 1 వంతు నువ్వు పెడితే 3 వంతులు అప్పు నేనిప్పిస్తాను అన్నాడు ఉత్సాహంగా. సరే మావయ్య అంది. మేనక బుచ్చిరాజు, సురేష్ ఇద్దరినీ సంప్రదించింది. సురేష్ ఎయిర్ కండిషన్ థియేటర్ కట్టాలని అన్నాడు. బుచ్చిరాజు కెమికల్ ఫ్యాక్టరీ ఒకటి అమ్మకానికి ఉంది, అది కొనటం మంచిదన్నాడు. ఇద్దరి అభిప్రాయాలు కలవలేదు. చివరికి కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఒప్పందం జరిగింది. మేనక కూల్ డ్రింక్స్ అద్భుతంగా ఉంటుందన్నారు. మేనక తన పేరు పెట్టడానికి అభ్యంతరం చెప్పబోయింది, కానీ సురేష్ ఒప్పుకోలేదు. కూల్ డ్రింక్స్ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం జరిగింది. మేనక బ్యాంక్ రుణం తీసుకుంది, హామీ సంతకం పెట్టింది. ఫ్యాక్టరీలో మేనకతో పాటు సురేష్, బుచ్చిరాజు ఇద్దరూ భాగస్వాములుగా చేర్పించింది. సురేష్ బుచ్చిరాజును చూసి ఈ తద్దినం ఎందుకు అని చిట్టపటలాడుతూ అనుకుంటే, బుచ్చిరాజు ముఖం మటమటలాడిస్తూ వీడిని పెట్టిందేమిటి, నా మీద కాపలానా అని చిరాకు పడ్డాడు. ఫ్యాక్టరీ చాలా అరిష్టాలు దాటి బాగానే పనిచేయటం ప్రారంభించింది. మాధవికి ఈ లోపల కొడుకు పుట్టాడు. మేనక ఎంతో సంబరపడిపోయింది. ఆ ఇంట్లో ఆ చిన్న పిల్లాడు అంటే అందరూ ప్రాణంగా చూడాల్సిందే. మేనక జీవితం పని, డబ్బు, పేరు ప్రతిష్టలు, బంధువులు, ఇన్కమ్ ట్యాక్సు, చందాలు, ఫంక్షన్స్, బిరుదులు, బహుమతులు వీటి మధ్య గిరిగిరా తిరగసాగింది. మంగమ్మ అప్పుడప్పుడు ఆ ఇల్లు దర్జా చూసి, ఇదంతా చూస్తుంటే నా చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. మళ్ళీ మేనకకి దాని తాతగారి పోలిక వచ్చింది. ఆయన ఉన్నప్పుడు ఇల్లు అచ్చు ఇలాగే వచ్చిపోయేవాళ్లతో, నౌకర్లు చాకర్లతో సందడిగా ఉండేది అనుకునేది. ఫణిభూషణ్ రావు తరచుగా ఇంటికి వస్తూనే ఉన్నాడు. మేనక ఒక్కోసారి షూటింగ్ నుంచో ఫంక్షన్ నుంచో ఇంటికి వచ్చేసరికి ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని శ్రీరంజని అన్నం పెడుతుంటే తింటూ నవ్వుతూ కబుర్లు చెబుతూ ఉండటం కనిపించేది. మాధవి, సురేష్ కూడా అక్కడే ఉండేవారు. సురేష్ తండ్రి ఫణిభూషణ్ రావు స్నేహితులు అవటంతో సురేష్కి ఆయనంటే అభిమానం, చనువు ఎక్కువ. మాధవి తండ్రి పట్ల కోపం ఎప్పుడూ మర్చిపోయింది. ఆయన మాధవి కొడుకుని ఎత్తుకుని ఆడిస్తూ ఆ పిల్లాడు మీసాల్లాగుతుంటే ఓరి బడవా అంటూ పకపక నవ్వుతుంటే మాధవి, సురేష్ కూడా నవ్వేవారు. వాళ్ళందరూ అలా నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెబుతుంటే మేనక దూరంగా ఉండిపోయేది. వాళ్ళని అలా చూస్తుంటే మేనక గుండెలో చిత్రమైన భావం ఒకటి మెలక తిరిగేది. వాళ్ళంతా ఒకటి అయినట్టు తను ఒక్కతి వేరుగా దూరంగా ఉన్న భావన కలిగేది. ఆ భావం మేనకని కృంగిదీస్తున్నట్టుగా అనిపించేది. మేనక ఎన్నోసార్లు అనుకునేది, ఆయన కనీసం ఒక్కసారైనా దగ్గరకు పిలిచి, మిన్ను, నీ చిన్నతనంలో నా వల్ల పొరపాటు జరిగిందమ్మా, నువ్వు ఆ సంఘటన మర్చిపో, నువ్వంటే నాకిష్టమే, నువ్వు నా కూతురివి అయినందుకు గర్విస్తున్నాను అని ఉంటే ఎంతో బాగుండేది. మేనక మనసులో ఘనీభవించిపోయినట్టున్న ఆ అవమానం ఇట్టే కరిగిపోయి ఉండేదేమో. కానీ ఫణిభూషణ్ రావు నోరు మెదిపి మేనకతో మాట్లాడేవాడు కాదు. పైనుంచి మేనక తనని తండ్రిగా గౌరవించటం లేదని, ఆమె స్వవిషయాలలో కలిగించుకునే పెత్తనం ఇవ్వటం లేదని కినుకగా ఉండేవాడు. ఒకసారి మాధవి అనని అంది, అక్క, నాన్న ఎలాగూ ఉన్నారు, సురేష్ చూస్తాడు. పుచ్చి మావయ్య ఇంకెందుకు నీ డబ్బు విషయాలు చూడటం? ఈ మాట నువ్వు అంటున్నావా, ఎవరైనా అన్నమన్నారా? నాన్న అమ్మతో 4-5 సార్లు అంటుంటే నేనే విన్నాను. నా విషయాలు నేను చూసుకోగలను, నాకు ఎవరి జోక్యం అవసరం లేదు అంది విసురుగా. అది కాదక్క, నువ్వు మొహమాట పడుతున్నావేమోనని చెప్పాను, అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు. నీకు కోపం తెప్పిస్తే క్షమించు అంది మాధవి. నాకు కోపం ఏమీ లేదే మధు అంది మేనక. మేనకకి తల్లిని చూస్తే మాత్రం ఇదంతా సులువుగా భరించగల శక్తి వచ్చేది. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ తల్లి ముఖంలో ఆనందం కనిపిస్తోంది. సంతోషరేఖలు నాట్యం చేస్తున్నాయి. మేనకకి అది చాలనిపించేది. అమ్మ కోసం నేను ఇది దిగమింగుతున్నాను, లేకపోతే ఆయన నీడ కూడా నా జీవితంలో పడనిచ్చేదాన్ని కాదు అనుకోసాగింది. క్రమంగా ఫణిభూషణ్ రావు పిల్లలు కూడా రాసాగారు. రజని తమ్ముడు, చెల్లెలు, మాధవిని అక్క అని, శ్రీరంజనిని పెద్దమ్మ అని పిలవసాగారు. మేనకకి ఎలా అలవాటైందో గాని డబ్బు పెత్తనం అంతా తన చేతిలోనే ఉంచుకునేది. నాగలింగం మేనక అంటే ప్రాణం ఇస్తాడు. నౌకర్లంతా అమ్మా అమ్మ అంటూ సొంత పిల్లల కంటే ఎక్కువగా ఆరాటపడతారు. మేనక వాళ్ళకి తరచుగా బహుమతులు ఇస్తూ ఉండేది.
పుట్టినరోజు వస్తే ఘనంగా బట్టలు ఇచ్చేది. తినండిరా తినండి, బాగా తినబట్టారు అన్నాడు ఒకసారి సురేష్ వ్యంగ్యంగా. వంటవాడు పొగరబోతూ మాట పడడు. మీకంటేనా బాబూ అన్నాడు. ఏమిట్రా కూసావ్? సురేష్ వెంటనే వాడి జుట్టు పట్టుకున్నాడు. మర్యాదగా వదలండి. అంత కాని మాట ఇప్పుడు నేనేమన్నాను? నాకు చేతులున్నాయి. నేను మీ జుట్టు పట్టుకోగలను. వాడు ఎదురు తిరిగాడు. సురేష్ వాడిని కొట్టాడు. తేరగా తినేసరికి ఒళ్ళు బలిసిందిరా నీకు అన్నాడు. ఆ మాట నీకే సెల్లుతుందయ్యా. నేనేం తేరగా తినటం లేదు, కష్టం చేసుకుంటున్నాను సురేష్ని తోస్తూ అన్నాడు. సాయంత్రం మేనక వచ్చేసరికి ఇంట్లో పెద్ద గొడవ అయింది. వాడిని తక్షణం మెడబెట్టి గెంటు. నేను గెట్అవుట్ అంటే నువ్వెవరూ వెళ్ళమనటానికి మా అమ్మగారు చెప్పాలి గాని అంటున్నాడు అంటూ సురేష్ అరిచాడు. మేనక శాంతంగా జరిగిందంతా వింది. వంటవాడితో తగాదా పడకూడదు అనే జ్ఞానం సురేష్కి లేదు. వంట అతన్ని ఉండనిస్తే అతన్ని అవమానపరిచినట్టు అవుతుంది. నిజానికి వంట అతని తప్పేం లేదు. అతని ఇదివరకే ఎన్నోసార్లు సురేష్ బాబు మాటలు మహా మీరుతున్నాడమ్మా. మీరు నాకు యజమానులు, తల్లిలా చూస్తారు. నా వల్ల ఏదైనా తప్పుంటే మీరు చెప్పవచ్చును. కొట్టినా పడతాను. ఎవరో వచ్చి మాటలంటే నేను పడను. మీరిచ్చే జీతం నేను ఎక్కడికి వెళ్ళినా సంపాదించుకోగలను అని హెచ్చరికలు చేశాడు. మేనక మాధవితో సురేష్ని వంట అతని జోలికి వెళ్ళనీయవద్దని చెప్పింది. మాధవికి ఈ మాట వినగానే కోపం వచ్చేసింది. ఆయనకి అంత మాత్రం తెలియదా అక్క? ఆ వంటవాడు ఒట్టి దొంగ విధవా. నీకు మాకు తగాదాలు పెట్టాలని చూస్తున్నాడు. వాడికి నువ్వే కాస్త బుద్ధి చెప్పు అంది. మేనకకి విషమ స్థితి ఎదురైంది. ఇటు మాధవి, సురేష్, ఫణిభూషణ్ రావు ఒక పక్షం, అటు మంగమ్మ, బుచ్చిరాజు ఇంకో పక్షం. ఈ ఇరు పక్షాలకి ఎప్పుడూ పడదు. ఇంట్లో నౌకర్లంతా కలిసి మూడో పార్టీ. వీళ్ళు సమయానుకూలంగా అటో ఇటో చేరుతూ తగాదాలు పెంచుతూ ఉంటారు. సురేష్కి అసలే కోపం ఎక్కువ. దీనితో ఇల్లు దాదాపు ఎప్పుడూ రణరంగంగానే ఉంటోంది. వీళ్ళందరికీ నచ్చచెప్పి ఒక్క తాటి మీదకి లాక్కురావటం మేనకకి పెద్ద సమస్య అయింది. వంటవాడి తగాదాలో మేనక బాగా ఆలోచించింది. ఇందులో వంటవాడి తప్పేం లేకపోవచ్చు, కానీ వాడిని తీసివేయకపోతే సురేష్ నౌకర్ల ముందు చులకనవుతాడు. నేను జీవితాంతం మాధవి, సురేష్ల నీడలో బ్రతకాల్సిందాన్ని. వారిని చిన్నబుచ్చకూడదు. వారికంటే నాకు ఎక్కువ ఎవ్వరూ లేరు అని నేను రుజువు చేయాలి అనుకుంది. మేనక వంట అతనికి రావాల్సిన జీతం లెక్క చూసి ఇచ్చి పంపేసింది. సురేష్ సాయంత్రానికల్లా ఇంకో వంట మనిషిని తీసుకువచ్చాడు. అతను సురేష్ తాలూకు వ్యక్తి. మిగతా నౌకర్లందరినీ లెక్క చేసేవాడు కాదు. సరిగ్గా భోజనం పెట్టేవాడు కాదు. అయినా మిగతా వాళ్ళు మేనకకి చెప్పడానికి భయపడేవారు. వాళ్ళు కూడా క్రమంగా మేనక కంటే సురేష్నే మంచి చేసుకోవటానికి ప్రయత్నించసాగారు. వీరందరి తగాదాలు నాగలింగం ఓపికగా విని పరిష్కరించడానికి ప్రయత్నించేవాడు. మేనక శాంతిగా ఉండటానికి అతను చేసే ప్రయత్నాలన్నీ విఫలమయ్యేవి. సురేష్కి ఆయనన్నా పడేది కాదు. నాగలింగాన్ని మొదట ఈ ఇంట్లోంచి పంపాలి అని అనుకునేవాడు. ఇండో అమెరికన్ కల్చరల్ అంబాసిడర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం క్రింద భారతదేశ ప్రభుత్వం మేనకని 6 వారాల పాటు అమెరికా పంపటానికి నిర్ణయించింది. మేనక షూటింగ్లో ఉండగా గవర్నమెంట్ పంపిన ఈ ఆదేశం అందింది. షూటింగ్ మధ్యలో ఆపేశారు. అందరూ మేనకని అభినందించారు. తోటి నటీనటులు మేనక అదృష్టానికి ఈర్ష్య చెందారు. మేనక ఢిల్లీలో రాజకీయ పార్టీలో ప్రముఖుల ద్వారా తనకి ఈ అవకాశం వచ్చేటట్టు చేసుకుందని ఈసడింపు ప్రచారాలు ప్రారంభించారు. మేనకకి ఎన్నడూ ఎరగనంత ఆనందంగా ఉంది. ఎటు చూసినా గౌరవం, ఎన్నెన్ని బిరుదులు, ఎన్నెన్ని సత్కారాలు. మేనకకి ఒక్కోసారి ఇదంతా చూస్తుంటే కన్నీళ్లు పొంగి వస్తాయి. ఈ అదృష్టానికి నేను తగుదునా అనిపిస్తుంది. నేనేమంత గొప్ప చేశానో? భుక్తి కోసం నాకు వచ్చిన అవకాశం వినియోగించుకున్నాను. సినిమా స్టార్ని అయ్యాను. నాలాంటి వాళ్ళు ఎన్నో వందల మంది ఈ వృత్తిలో ఉన్నారు. నాకంటే చిన్నవాళ్ళు, నాకంటే అనుభవజ్ఞులు ఎంతమందో. అయినా వారిని వరించని అవకాశం నన్ను వరించింది. బహుశా అదృష్టం అంటే ఇదే కాబోలు అనుకోసాగింది. మేనకలో ఒక చిత్రమైన సంయమన శక్తి ఉంది. ఎలాంటి పరిస్థితులైనా తనని తాను వాటిని ఎదుర్కొనేలా ఆయత్తపరుచుకుంటుంది. లోపల భయం భయంగా, అనుమానంగా ఉన్న పైకి మాత్రం గాంభీర్యం, చిరునవ్వు చెక్కు చెదరదు. మేనక దీన్ని ఒక రక్షణ కవచంగా ధరించి ప్రపంచం ముందుకి వస్తుందని చాలామందికి తెలియదు. మేనక కల్చరల్ అంబాసిడర్గా అమెరికా వెళ్తుందని తెలియగానే ఆంధ్రప్రదేశ్లో పత్రికలన్నీ ఈ వార్తని ప్రముఖంగా ప్రచురించినాయి. మేనక ప్రయాణానికి చురుగ్గా ఏర్పాట్లు జరగసాగినాయి.
మేనక వెంట ఎవరు వెళ్ళాలి అన్నది పెద్ద ప్రశ్న అయింది. బుచ్చిరాజుకి తను వెళ్ళాలని ఎంతగానో ఉంది. కానీ సురేష్, మాధవి ఆ అవకాశం వదలదలుచుకోలేదు. మరి బాబో అంది మేనక. అమ్మమ్మ ఉండగా బాబుకేం భయం అంది మాధవి. మేనక కంటే మాధవికి సురేష్కి ఇంకా ఉత్సాహంగా ఉంది. వెధవది ఒంట్లో బాగుండటం లేదు, లేకపోతే నేను వెళ్ళేదాన్ని అంది మంగమ్మ. నేను జూన్లో నటించబోయే రామలక్ష్మణ పిక్చర్స్ వారిది ఫారెన్లోనే మొత్తం షూటింగ్. అప్పుడు నువ్వు వద్దు గాని మామయ్య అంది మేనక. సరే కానీ ఎంతైనా మేం పరాయి వాళ్ళమేగా అన్నాడు బుచ్చిరాజు. మేనకకి బాధ అనిపించింది. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయినాయి. సెక్రటరీ నాగలింగం వెంట వస్తున్నాడు. మేనక రేపు బొంబాయి బయలుదేరుతాననగా హోటల్ లేపాక్షిలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. పిలిచిన ప్రతి ఒక్క రిపోర్టరు వచ్చాడు. మేనక వచ్చింది. మేనక నడకలో ఒక హుందాతనం ఉంది. చిరునవ్వులో ఆత్మీయత, పలకరింపు ఉన్నాయి. ప్రెస్ వాళ్ళని అప్పుడప్పుడు పిలుస్తూ అరమరికలు లేకుండా చలోక్తులు విసురుతూ మాట్లాడటం మేనక బాగా అభ్యాసం చేసుకుంది. మేనక కూర్చుంది. ప్రెస్ రిపోర్టర్స్ ఒక్కొక్కరు ప్రశ్నల పరంపర కురిపించసాగారు. మేడం, ఈ ఆహ్వానం మీకు ఒక అపూర్వమైన గౌరవం అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు అన్నాడు ఒకతను. నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది కేవలం అదృష్టమే మేనక నొక్కి చెప్పింది. ఈ అదృష్టానికి మీ ప్రతిభ కారణం కాదంటారా? కావచ్చు, కానీ దేశంలో ప్రతిభ గల వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ ఈ అదృష్టం వరించటం లేదు మేనక చిరునవ్వుతో అంది. ఇంకో అతను అడిగాడు. మేడం, మీరు తోటి ఆర్టిస్టులతో కలవరని, వారితో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉంచుకోరని, చాలా ముక్తసరిగా ప్రవర్తిస్తారని అంటారు. దానికి కారణమేమిటి? ఒకతను కొంటెగా అడిగాడు. మేనక ఒక్క క్షణం ఆలోచనగా ఆగింది. తర్వాత వెంటనే చెప్పింది. ఈ దేశంలో ఎంతోమంది ఆడపిల్లలు ఎన్నో రకాల ఉద్యోగాలకి వెళ్తున్నారు. ఆ వెళ్ళిన వారంతా తోటి ఉద్యోగులతో, అధికారులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటున్నారు అని నేను అనుకోను. అంటే మీరు ఇది ఒక ఉద్యోగంగా భావిస్తున్నానంటారా? కరెక్ట్. అంతకంటే ఎక్కువ కాదు, తక్కువ అనుకోను. నా టైం అంతా నా వృత్తికే సరిపోతుంది. మిగిలిన కాస్త టైం నా కుటుంబంతో గడపాలని నేను తహతహలాడతాను. మీరు తండ్రి లేని అక్రమ సంతానం అని అంటారు, నిజమేనా? ఒకతను ధైర్యంగా అడిగేశాడు. మిగతా అందరూ మేనక ఏమనుకుంటుందో అని నిశ్శబ్దంగా వేచి చూడసాగారు. మేనక ఒక్కసారి అరచేతుల్లోకి చూసుకుంది. ఆ తర్వాత ఎలాంటి తొట్టుపాటు లేకుండా అంది. నిజమే, కానీ నేను దానికి ఎప్పుడూ సిగ్గుపడటం లేదు. మనిషి ఎప్పుడు ఎలా పుట్టాడు అనేది కాదు కావాల్సింది, ఎలా బ్రతికాడు అనేది ముఖ్యం. బ్రేవ్! ఆఖరి వరుసలో నుంచి ఎవరో అరిచారు. వెంటనే చప్పట్లు మారుమ్రోగినాయి. ఒకతను ఫోటో తీసుకుని అడిగాడు. మీ ఇష్టదైవం ఎవరో చెబుతారా? డబ్బు తడుముకోకుండా చెప్పేసింది. ఎందుకలా అంటున్నారు? ఈ ప్రపంచంలో దేనికి లేని విలువ డబ్బుకి ఉంది. ఈ డబ్బు మనిషికి గొప్ప శక్తినిస్తుంది. జీవితాన్ని సుందరమైన కలగా అనుభవించనిచ్చే అవకాశం కలిగిస్తుంది. అందుకే మనిషి ప్రాణం కూడా డబ్బు ముందు తృణప్రాయం అనిపిస్తుంది. జీవితం మీకు ప్రసాదించిన అపురూపమైన కానుకలంటూ ఏమైనా ఉన్నాయా? ఒకతను అడిగాడు. ఉన్నాయి. మేనక వాళ్ళందరి తలల మీదుగా చూస్తూ చెప్పింది. 1 భయంకరమైన దరిద్రంలో నేను పుట్టడం. 2 నేను తెలివిగలదాన్ని కావటం. దారిద్ర్యం, తెలివితేటలు ఈ 2 జీవితం నాకిచ్చిన అపురూపమైన వరాలు. ఈ రెండింటి సాయంతో నేను జీవితాన్ని శోధించగలిగే అవకాశం నాకు లభించింది. మీరు వేరే భాషల్లో అవకాశాలు వస్తున్నా ఎందుకు నటించడం లేదు? ప్రపంచం అంతా ఏ ఒక్క మనిషి గుబ్బట్లోకి రాదు. మనం ఉన్న చోట మహారాణిలా బ్రతికితే చాలు అని నా ఉద్దేశం. మేడం, మీరెప్పుడూ ఎవ్వరినీ ప్రేమించలేదా? ప్రేమించాను. ఎవరా వ్యక్తి? ఉత్సాహంగా ముందుకు వంగి అడిగాడు. మా అమ్మ. అతని ఉత్సాహం ఆవిరైపోయింది. నిరాశగా చూశాడు. పెళ్లి మీద మీ అభిప్రాయం ఏమిటి మేడం? పెళ్ళి అంటే మనసుకి నచ్చిన వ్యక్తితో జీవితం ముడివేసుకోవడం. మీకెలాంటి భర్త కావాలని కోరుకుంటున్నారు? నన్నుగా చూడగలిగే వ్యక్తి, నటిగా నన్ను మరపించగలిగే మనిషి. జీవితంలో మీరింత కీర్తి శిఖరాలకి ఎదిగారు కదా, మీకు జీవితంలో అప్పటికీ ఇప్పటికీ ఏమైనా తేడా కనిపిస్తోందా? ఏమీ కనిపించటం లేదు. ఎందుకని? చిన్నప్పుడు డబ్బు లేక దరిద్రం వల్ల పస్తులుండి మాడితే, ఇప్పుడు ఇంత సంపాదించి కూడా కళ్ళెదుట కోరిన భోజనం ఉండి కూడా డైటింగ్ వల్ల తినలేక పస్తులుంటున్నాను.
ఆకలి బాధ అప్పుడు ఇప్పుడు ఒకటిగానే ఉంది. మేనక పెట్టిన ముఖం చూసి అందరూ గొల్లున నవ్వేశారు. మేడం, మీరు మీ తర్వాత కూడా మీ పేరు తరతరాలకి జ్ఞాపకం ఉండాలని ఏదైనా చేసి వెళ్తారా? నాన్సెన్స్. ఏ ఆర్టిస్ట్ అయినా చచ్చిపోయిన తర్వాత కంటే బ్రతికి ఉండగా గుర్తించబడితేనే సంతోషం, సంతృప్తి. నేను లేన్నాడు నా పేరు ఎవ్వరూ తలుచుకోవాలని నేను కోరుకోను. మేడం, మీరు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అవుతారనుకోండి, మొట్టమొదటి పని ఏం చేస్తారు? మీ ప్రెస్ వాళ్ళందరినీ ఫారెన్ టూర్ పంపేసి ఇక్కడ నేను చేసే అవకతవకలు బయటికి రాకుండా జాగ్రత్త పడతాను. వెంటనే గొల్లున్న నవ్వులతో ఆ హాల్ అంతా దద్దరిల్లిపోయింది. ప్రెస్ వాళ్ళంటే చాలామంది భయపడి దూరంగా ఉంటారు. మీరు భయపడరు. కారణం ఏమిటి? ఒకతను అడిగాడు. నేనెందుకు భయపడాలి? నేనెలా నా భుక్తి కోసం తాపత్రయపడుతున్నానో వాళ్ళు కూడా అలాగే ఆరాటపడుతున్నారు. మీ మీద అసత్యాలు ప్రచారం చేస్తే ఏమంటారు? లోకం తీరే అంతా అనుకుంటాను. అవి నా చెవుల వరకు రానియను. ఒకవేళ బలవంతంగా ఎవరైనా తెస్తే పాపం వీళ్ళకి ఇంతకంటే ఇంకో పని లేదు కాబోలు అని జాలిపడతాను. మీరు ఇంత మహానటిగా గ్లామర్ ఎలా సృష్టించుకోగలిగారు? గ్లామర్ అనేది ఒక పెద్ద మాయా జలతారు తెర. అందులో చిక్కుకున్న వ్యక్తులు అమాయకులు. నన్ను నేను ఎప్పుడూ మేనకగానే గుర్తుంచుకుంటాను. మహానటిగా ఎన్నడూ అనుకోను. అదేమిటి మేడం, ఈ పేరు మీకు ఊరికే వచ్చిందా? రాలేదు. కానీ మేనక ముఖం చాలా గంభీరంగా మారింది. నేను చాలా శ్రమపడుతున్న మాట నిజమే, కాదనను. కానీ నాకంటే ఎక్కువ శ్రమపడుతున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వారు సైంటిస్టులుగా, సంఘ సేవకులుగా, డాక్టర్సుగా, ఇంజనీర్లుగా దేశానికి ఎంతో మేలు చేస్తున్నారు. వాళ్ళు మాకంటే తక్కువేం కాదు. కానీ వాళ్ళకి గుర్తింపు ఉండదు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఈ గ్లామరు అనే మాయా జలతారు తెర ఉండదు. అందుకే వాళ్ళు మా అందరికంటే సుఖంగా, నిశ్చింతగా ఉంటారు. ఈ ప్రపంచంలో ఏ ఆర్టిస్ట్ అయినా సరే తన పేరు చుట్టూ గ్లామర్ ఉందని అనుకుంటే వారు సాలిగూడులో చిక్కుకున్న ఈగ చందమే అవుతారు. ఈ గ్లామరు విషపూరితమైన సువాసన లాంటిది. సాటి మనుషుల్లో అసూయని రేకెత్తిస్తుంది. వ్యక్తికి తాను అందరికంటే అధికుణ్ణి అనే అహం తలకెక్కిస్తుంది. నాకు మా ఇంట్లో వంట చేసే మనిషికి నాకు తేడా ఏమీ కనిపించదు. ఆమె వంట చేసి మా కుటుంబ సభ్యుల్ని సంతోషపెడితే నేను సినిమాల్లో నటించి 1000 మందిని సంతోషపెడతాను. అంతే తేడా. ఈ ప్రపంచంలో ఏ మనిషి తన సాటి మనిషి కంటే గొప్పవాడేమీ కాదు అనే సత్యాన్ని నేను గాఢంగా నమ్ముతాను. మేనక స్థిరంగా, నిష్కర్షగా, భావావేశం లేకుండా చెప్తున్న ఈ మాటలు వింటూ అందరూ తమను తాము మర్చిపోయినట్లుగా అతి నిశ్శబ్దంగా అయిపోయారు. మరుక్షణం ఆ హాల్ అంతా చప్పట్ల వర్షంతో మారుమ్రోగిపోయింది. అందరూ మేనకని అభినందిస్తున్నట్లుగా, మెచ్చుకుంటున్నట్లుగా చూశారు. ఆమెలో అందమే కాదు, జీవితాన్ని శోధించిన హుందాతనం, తెలివితేటలు ఉన్నాయి. సానబట్టిన వజ్రంలా ఆమె వ్యక్తిత్వం మెరుస్తోంది. దాని ముందు సినిమా పేరు ఏర్పరిచిన గ్లామరు వెలవెలపోతున్నట్టు అనిపించింది. సినిమా నటిగా కంటే మేనక వ్యక్తిగా ఇంకా ఉన్నతురాలుగా కనిపించింది. ఓకే, చాలా టైం అయింది. మేనక చేతులు జోడిస్తూ సెలవు తీసుకుంటున్నట్టుగా అంది. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. విష్ యూ ఆల్ ది సక్సెస్. విష్ యూ బాన్ వాయిస్. అందరూ అభినందనగా అని వెళ్ళిపోయారు. కారులో వస్తుంటే బుచ్చిరాజు ఒక్కసారిగా మేనకని అభినందిస్తూ, అబ్బా, అదరగొట్టేశావు కదే మిన్నో, ఇంత బాగా మాట్లాడాలని ఎప్పుడు ప్రిపేర్ అయ్యావు? జవాబులు ఎక్సలెంట్గా ఉన్నాయి. ఆమె మహానటి, ఆమెకు చెప్పాలా అన్నాడు సురేష్. నటనా? నేను నటించలేదు, నాకు తోచినవి చెప్పాను అంది మేనక. ఏమో బాబు, మీ నటులతో ఇదే చిక్కు. ఎప్పుడు నటిస్తారో ఎప్పుడు నిజంగా మాట్లాడతారో తెలియదు అన్నాడు సురేష్. రాయంచ రెక్కలు చాచి సుదూర సుందర తీరాలకు ఎగిరి వెళ్ళినట్టుగా మేనక అమెరికా ప్రయాణం అత్యంత ఆనందంగా జరిగింది. వెంట నాగలింగం ఉండటంతో మేనకకి ఎక్కడా రవంత ఇబ్బంది కానీ వెతుకులాట కానీ అనిపించలేదు. ప్రతిరోజు క్రమబద్ధంగా అనుకున్న ప్రోగ్రాం ప్రకారం జరిగిపోయింది. సురేష్, మాధవి చిన్నపిల్లల్లా, సెలవులు గడుపుతున్న విద్యార్థుల్లా ఉత్సాహంగా, సంబరంగా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే అసలు ఆనందం వాళ్లే పొందుతున్నట్టుగా ఉన్నారు. మాధవి తల్లికి, అమ్మమ్మకి, కొడుక్కి, అత్తగారికి, మామగారికి, ఆడపడుచులకి రకరకాల వస్తువులు కొనేసింది. సురేష్ ఫ్రెండ్స్కి బహుమతులు కొన్నాడు. బొంబాయి నుంచి అర్ధరాత్రి వేళ
707 బోయింగ్లో బయలుదేరిన మేనకకి న్యూయార్క్లో కెన్నడీ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టగానే అద్భుత ప్రపంచానికి తలుపులు తెరిచినట్టుగా అయింది. అక్కడి నుంచి ఉన్న టైంలో ఒక్కరోజు ఒక్క పూట కూడా వృధా చేయలేదు. విశ్రాంతి అనేది అవసరమే లేదు అన్నట్టుగా తిరిగింది. మేనక వాషింగ్టన్, చికాగోలో తెలుగు వాళ్ళని కలుసుకుంది. కెనడా వెళ్ళి నయాగరా ఫాల్స్ చూస్తూ ఈ మహాప్రకృతి ముందు మనిషి ఎంత అల్పుడు అని ఆశ్చర్యపోయినట్టుగా చూసింది. శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్, హూస్టన్, ఫ్లోరిడా ఎక్కడికెళ్ళినా అన్ని చోట్ల తెలుగువారు కనిపించడం చూసి ఆశ్చర్యపోయింది. వారిలో చాలామంది వ్యాపార రీత్యా కంటే ఉద్యోగరీత్యానే ఎక్కువ భాగం ఉన్నారు. వారిలో అధిక భాగం ఇండియా అంటే విముఖత చూపించారు. మేమిక్కడ హాయిగా ఉన్నాం, మాకు అక్కడికి రావాలని లేదు, ఇక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాం అన్నారు. వారి పిల్లలు చూడటానికి రూపురేఖలలో ఇండియన్స్గా సుస్పష్టంగా తెలుస్తున్నా వారి జీవన విధానం, భాషా యాస పూర్తి అక్కడ వాతావరణం పోలి ఉంది. ఇంకో 2 తరాలు గడిస్తే వాళ్ళసలు తాము ఇండియన్స్ అన్న సంగతి మర్చిపోతారేమో. అందుకేనేమో ఏ గూటి చిలకకి ఆ గూటి పలుకు అంటారు. మేనక అత్యంత అధునాతనమైన సౌకర్యాలతో ఉన్న ఆ దేశం చూస్తుంటే ముచ్చటేసింది. రోడ్లు విశాలంగా రాచబాటల్లా ఉన్నాయి. ఏ సిటీ చూసినా క్రమబద్ధంగా పెంచిన అందమైన తోటలతో రోడ్ల మీద చెత్త అనేది కనిపించకుండా కలకలలాడుతున్నాయి. మనుష్యులు ఆరోగ్యంగా సుఖంగా ఉన్నట్టు కనిపించారు. పని చేసుకోవాలి అనే వాళ్ళకి పని లేకపోవడం అనే సమస్య ఉన్నట్టు లేదు. మేనకకి ఆ దేశం, ఆ ప్రజల జీవన విధానం చూస్తుంటే నా దేశం ఎంత వెనకబడి ఉందా అని దిగులు వేసింది. మేనక హాలీవుడ్ వెళ్ళింది. ఎంజీఎం స్టూడియో చూసింది. సినిమా తీసే విధానంలో, పరికరాల్లో మనకి వాళ్ళకి హస్తిమశకాంతరం తేడా ఉందని అనిపించింది. టెక్నికల్గా ఎంతో వెనకబడి ఉన్నాం అనిపించింది. మేనకకి తన విహారయాత్రలో అన్నింటిలోకి నచ్చింది డిజ్నీల్యాండ్. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి చిన్న పిల్లాడుగా మారి ఆ అద్భుత ప్రపంచంలో మనసా వాచా లీనమైపోతాడు. యువతలకి వస్తే గాని బయట ప్రపంచం గుర్తుకురాదు. మేనకకి ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఒక్కసారైనా ఆ అద్భుత ప్రపంచం చూసి తీరాలని అనిపించింది. మేనక లాస్ వేగాస్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన జూదశాలలని కుతూహలంగా పరిశీలించింది. ఇక్కడ రోజుకి కొన్ని వేల మిలియన్ డాలర్సు జూద రూపంలో గెలుపు ఓటములను బట్టి చేతులు మారుతూ మనుషుల్ని క్షణంలో అదృష్టవంతుల్ని దురదృష్టవంతులుగాను చేస్తూ ఉంటాయి. వారిని చూస్తుంటే మేనకకి అస్సలు మనిషి ప్రభావంలోనే ఈ జూదం అనేది ఉందేమో అనిపించసాగింది. మేనక ప్రత్యేకంగా ఆసక్తి చూపి రోచెస్టర్లో ఉన్న లీడల్ ఫిల్మ్ తయారయ్యే హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ కలర్ రోల్ ఫిలిమ్స్, సినీ ఫిలిమ్స్, కెమెరాలు, ప్రొజెక్టర్లు తయారయ్యే ప్లాంట్స్ శ్రద్ధగా చూసింది. అక్కడున్న చీఫ్ ఆఫ్ ది మార్కెటింగ్ డివిజన్ ఆఫ్ కోడక్ కాంప్లెక్స్ అధికారితో మాట్లాడుతుంటే తను మగవాడిగా పుట్టినట్టు అయినట్టయితే ఇలాంటిదేదో ఒక ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యాపారం చేసి ఉండేదాన్ని అనిపించింది. మేనక అన్ని ప్రదేశాలు తిరిగి న్యూయార్క్ తిరిగి వచ్చింది. తిరిగి వెళ్ళిపోవటానికి ఇక 4 రోజులు వ్యవధి ఉండి సురేష్, మాధవి ఈ 4 రోజులు న్యూయార్క్లో ఉండి సురేష్ బంధువులని చూసే ఏర్పాటు చేసుకున్నారు. మేనకకి బాగా అలసటగా ఉంది అనిపిస్తోంది. జలుబుగా ఉంది. అమ్మా, మీరు బాగా అలసిపోయారు, విశ్రాంతి తీసుకోండి, లేకపోతే తిరుగు ప్రయాణంలో లండన్లో ఆగటం సాధ్యం కాదు అన్నాడు నాగలింగం. ఈ 4 రోజులు నేనెక్కడికి కదలను అంది మేనక. అదే రోజు సాయంత్రం వాషింగ్టన్ నుంచి భానుప్రకాష్ అనే ఆయన వచ్చాడు. ఆయనది గుంటూరట. ఆయనకి వాషింగ్టన్లో ఇండియా నుంచి దిగుమతి చేసుకుని అమ్మే ఊరగాయలు, అప్పడాలు, చేనేత చీరలు వ్యాపారం ఉందట. ఆయన కుటుంబం మొత్తం మేనక అభిమానులమని చెప్పాడు. మేనక 3 వారాల క్రితం వాషింగ్టన్ వచ్చినప్పుడు తను లేనని వ్యాపార రీత్యా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళానని చెప్పాడు. మేనక తమతో వాషింగ్టన్ వచ్చి తమ కుటుంబాల మధ్య 2 రోజులు గడపాలని మరీ బలవంతం చేశాడు. ఆయన భార్య, కూతుళ్ళు, కొడుకు వచ్చారు. మీరు నా మాట కాదంటానికి వీల్లేదు, మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలి అని మరీ పట్టుదల పట్టడంతో మేనక కాదనలేకపోయింది. మేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, ప్రోగ్రామ్స్ ఏమీ ఏర్పాటు చేయం, జస్ట్ మా కుటుంబ సభ్యులుగా మాతో గడపండి అన్నాడు. మేనక కాదనలేకపోయింది. సురేష్, మాధవి వాషింగ్టన్ చూసిన స్థలమే కాబట్టి రామని తిరస్కరించారు.
అక్క, ఈ లోపల సురేష్ బంధువులని చూసేస్తాం అంది మాధవి. మేనక నాగలింగం వెంటరాగా భానుప్రకాష్ కుటుంబంతో బయలుదేరి వెళ్ళింది. భానుప్రకాష్ మేనకని ఊరికే పిలవలేదని తర్వాత గానీ తెలియలేదు. అతను ఇండియా నుంచి మేనక సహకారంతో ఫిల్మ్స్ కొని ఇక్కడ వారానికి ఒకసారి తెలుగు వాళ్ళకి వేసి చూపించాలనే ఉద్దేశం ఉంది. ఆ వివరాలు మాట్లాడాలనే ముఖ్య ఉద్దేశం. మేనక ఆయనకి కావలసిన వివరాలు చెప్పింది. తనకు చేతనైన సాయం తప్పక చేస్తానని వాగ్దానం చేసింది. సాయంత్రం అయింది. భానుప్రకాష్ తెలిసిన దగ్గర కుటుంబాల వాళ్ళని టీకి పిలిచాడు. అందరూ వచ్చారు. వాళ్ళు మేనకని ఎన్నో రకాల సంగతులు అడుగుతున్నారు. మేనకకి తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. కళ్ళు తిరుగుతున్నాయి. కాఫీ తాగుతుంటే నోటికి రుచే తెలియటం లేదు. అక్కడ కూర్చోవటమే గగనంగా ఉంది. ఏమైంది? మేనక తూలి పడబోతుంటే భానుప్రకాష్ భార్య పట్టుకుంటూ అంది. కళ్ళు తిరుగుతున్నాయి అంటూ లేవబోయిన మేనక సోఫాలో కూలిపోయింది. ఆ తర్వాత ఏమైందో మేనకకి తెలియదు. కళ్ళ ముందు చీకట్లు కమ్మేసినాయి. మేనకకి మళ్ళీ స్పృహ వచ్చేసరికి అతి చిన్నగా లీలగా ఎక్కడి నుంచో గొంతులు వినిపిస్తున్నాయి. మేనక మెల్లగా కళ్ళు తెరిచింది. క్షణంసేపు తను ఎక్కడ ఉందో అర్థం కానేలేదు. అమ్మీ అస్పష్టంగా అంది. మెలకువ వచ్చిందా? ఎవరో అడుగుతున్నారు. మేనక కళ్ళు భారంగా విడివడినాయి. ఎదురుగా ఒక వ్యక్తి ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని నిలబడి తదేకంగా మేనకనే చూస్తున్నాడు. ఎలా ఉంది? మెల్లగా అడిగాడతను. ఆ అపరిచిత వ్యక్తిని చూసి మేనక లేవబోయింది. కానీ తల బరువుగా అనిపించటంతో అబ్బా అని బాధగా మూలిగింది. అతను మేనక భుజం మీద చెయ్యి ఆనించి మృదువుగా వెనక్కు ఆనించి పడుకోబెట్టాడు. మేనక కళ్ళు మూసుకుంది. తల పగిలిపోతుందేమోనన్నంత బాధగా ఉంది. కొద్దిసేపటికి తగ్గింది. మళ్ళీ కళ్ళు తెరిచింది. ఎదుటనున్న ఆ వ్యక్తి ఇంకా అలాగే తదేకంగా రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. మేనకకి మెల్లగా బాగా గుర్తుకు వచ్చింది. తను భానుప్రకాష్ ఇంటికి వచ్చింది. సాయంత్రం గెస్టులందరితో మాట్లాడుతూ కాఫీ తాగుతుండగా కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయింది. ఇప్పుడు మెలకువ వచ్చింది. మేనక లేవబోయింది. వద్దు, లేవద్దు అన్నాడతను. అతను అప్పటికే మేనక చెయ్యి తీసుకుని పల్స్ చూస్తున్నాడు. అతన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. మేనక కాసేపు పైకప్పు కేసి చూసింది. తర్వాత మళ్ళీ అతని వైపు చూసింది. అతను మేనకనే చూస్తున్నాడు. మేనక తడబాటుగా కంగారుగా లేచింది. మీరు మీరు అస్పష్టంగా అంది. నన్ను మీరు గుర్తుపట్టగలరా అన్నాడతను తగ్గు స్వరంతో. ఇంతలో భానుప్రకాష్ అతని భార్య అక్కడికి వచ్చారు. మెలకువ వచ్చిందా? వెరీ గుడ్. అబ్బా, కంగారు పడి చచ్చిపోయానంటే నమ్మండి. మీరు హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయారు. ఒంటి మీద తెలివిలేదు. నా కాళ్ళు చల్లబడిపోయినాయి. అసలే నాకు బీపీ ఉంది. వెంటనే పరిగెత్తి వీడిని లాక్కొచ్చాను. అతను హరికృష్ణను చూపిస్తూ మా డాక్టర్ ఫ్రెండు, పేరు హరికృష్ణ అంటూ పరిచయం చేశాడు. మేనక నమస్కరించటం మర్చిపోయిన దానిలా చూస్తోంది. హరి, మిస్ మేనక, ఆంధ్రుల అందాల ఆరాధ్య నటీమణి. ఆమెకి ఒక్క ఆస్కార్ తప్ప రాని బహుమతి లేదనుకుంటా అన్నాడు భానుప్రకాష్. ఈవెన్ నేను ఎరుగున్నట్టు జ్ఞాపకం అన్నాడు హరికృష్ణ. ఇంతలో దూరంగా ఫోన్ మోగటం వినిపించింది. భానుప్రకాష్ వెళ్ళాడు. ఆయన భార్య కూడా కొడుకు పిలవటంతో వెళ్ళింది. గదిలో మంచం మీద కూర్చుని ఉన్న మేనక, మంచం దగ్గర నిలబడిన హరికృష్ణ ఒంటరిగా మిగిలిపోయారు. హరికృష్ణ మెల్లగా అన్నాడు, నాకు మిన్ను అని ఒక అమ్మాయి తెలుసు. ఆ మిన్ను ఈ మేనక అంటే నేను నమ్మలేకపోతున్నాను. సందేహంగా చూశాడు. మేనక హఠాత్తుగా ముందుకు వంగి చెయ్యి చాస్తూ ఆవేశంగా నేను మిన్నునే, ఆ మిన్నునే బిగ్గరగా అంది. హరికృష్ణ గబాలన కంగారుగా మేనకని పట్టుకున్నాడు. మేనక ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. మేనక రెట్టింపు ఆవేశంతో అతనితో పోట్లాడుతున్నట్టుగా అంటోంది. మిన్ను ఉందని మీకు గుర్తుందా? బ్రతికి ఉందని మీకు తెలుసా? ఈ మేనకకి ఒకసారి ప్రాణం పోశానని మీకు జ్ఞాపకం ఉందా? మై గాడ్, ఇది 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 నిజమా? నిజంగా నేను మిమ్మల్ని చూస్తున్నానా? లేక జ్వరంలో కల వచ్చిందా? సగం జ్వర తీవ్రతతో సగం భావావేశంతో వస్తున్న మాటలు అవి. హరికృష్ణ మేనకని సముదాయిస్తున్నట్లుగా తల మీద చేయి వేశాడు. మేనక హఠాత్తుగా ముందుకు వంగి అతని నడుం చుట్టూ చేతులు పెనవేసి పొట్టలో ముఖం దాచుకుంది. నన్ను వదిలి వెళ్ళకండి, ప్లీజ్ ప్లీజ్ అంది. అతనేం మాట్లాడలేదు. అతని గొంతులో ఏదో అడ్డుపడ్డట్టుగా ఉంది. మిన్ను, నిన్ను ఇలా చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది.
ఇంత ఆనందంగా ఎప్పుడూ అనిపించలేదు. తొట్రుపాటు స్వరంతో చెప్పాడతను. కొద్దిసేపు అయిన తర్వాత అతని చల్లని మాటలతో మేనక శాంతించినట్టుగా వెనక్కి దిండు మీదకి పడుకుంది. మేనక చేతులు మాత్రం అతని చేతిని గట్టిగా పట్టుకుని వదల్లేదు. భానుప్రకాష్ గదిలోకి వచ్చాడు. మంచం మీద కూర్చొని ఉన్న హరికృష్ణ మేనక చేతుల్లోని చెయ్యి విడిపించుకొని లేవబోయాడు. కానీ మేనక వదల్లేదు. హరికృష్ణ మొహమాటంగా భానుప్రకాష్కి చెప్పాడు, మేనక ఎవరో కాదు, నాకు బాగా తెలుసు. అలాగా, వెరీ గుడ్. అయితే నీకు ఫీజు ఇవ్వాల్సిన పని కూడా నాకు తప్పిందన్నమాట అని భానుప్రకాష్ నవ్వుతూ అన్నాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.